యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి ఇంట్లోని బంగారం పోతూ ఉంటున్నది. అప్పుడు దొరికిన వాళ్ళు ఎవరైతే, పట్టబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 కొరడా దెబ్బలు అని చెప్తారు. కొరడా దెబ్బలకి చివరిని కుక్కలు ఉండి ఏవో ఉంటాయన్నమాట. దానివల్ల 10 కొరడా దెబ్బలు అంటే తట్టుకోలేరు. సో దొరుకుతారేమో అని చూస్తే ఇంకా దొరకలేదు. ఇంకా రాజుగారి కోపం వచ్చి 20 కొరడా దెబ్బలు అని చెప్తారు. ఇంకా బంగారం పోయింది. 30 కొరడా దెబ్బలు అన్నారు. ఇంకా బంగారం పోయింది, దొరకలేదు. 40 కొరడా దెబ్బలు అన్నారు. రాజుగారు చెప్పిన దాని మీద న్యాయంగా పాలిస్తారనమాట. నీతి న్యాయాలు చెప్పిన దాన్ని మాట తప్పకూడదు. సో ఎవరని చెప్పి చూస్తూ ఉంటుంటే తీరా చూస్తే రాజుగారి యొక్క కుమార్తె అనమాట. అయ్యో, నా కుమార్తె కోసం నేను ఇలా చెప్పాను. సరే, మాట తప్పకూడదు, నీతి న్యాయాలతో నేను పాలించాలి అని చెప్పి సరే అని చెప్పి సభాపక్షాన ఈ యొక్క శిక్ష ఉంటుందని చెప్పాను కాబట్టి అందరినీ పిలిపించారు. ఆ రాజుగారి కుమార్తెను పిలిపించి కొట్టమన్నారు అనమాట. అతను కొట్టడానికి కొరడై తెలుపు క్షణం ఆగండి అని చెప్పి వెళ్ళి రాజుగారు వెళ్ళి ఆ పాపను కౌగలించుకొని ఇప్పుడు కొట్టండి అని అంటే, ఈ కొరడ పాపకి తగిలేలోపు మీకు తగులుతుంది, ముందు నేను ఆ పని చేయలేను అంటే, పర్లేదు కొట్టండి, పాపకి శిక్ష మనం ఇవ్వాలి అని చెప్పాను అన్నప్పుడు పాపకి ఎక్కడ తగలకుండా రాజుగారు పట్టుకుంటారు. 40 కొరడా దెబ్బలు రాజుగారు తింటారనమాట. 40 కొరడా దెబ్బలు అంటే డెత్ పెనాల్టీ, చావు దెబ్బలు అనమాట. రాజుగారు అన్ని దెబ్బలు తట్టుకొని చనిపోతారనమాట. కాబట్టి పాపకు ఒక్క దెబ్బ కూడా తాగకుండా ఉన్నదనమాట. ఇటువంటి గొప్ప స్టోరీలు ఒక అతను చెప్తా ఉన్నారనమాట. దేవుడు మన కోసం కొరడా దెబ్బలు తిన్నారు, ఇవన్నీ చెప్పారనమాట. దీంట్లో చాలా మంచిగా ఉంది కదండి స్టోరీ, చాలా గొప్పగా ఉంది కదా. కాకపోతే ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే, ఇలా పెట్ట కథలు, బుర్ర కథలు ఇవన్నీ చాలా బాగుంటాయి సెంటిమెంట్గా. నేనైతే ఎక్కువ సెంటిమెంట్తో చెప్పలేదు, కానీ చాలా సెంటిమెంట్గా చెప్పి ఏడిపించి ఏదో చెప్తే వేలు వ్యూస్, ఎంతోమంది అప్రిషియేషన్, బాగా చెప్పారని అంటున్నారు. బైబిల్ వాక్యాలని మెల్లగా సాతాను ఏం చేస్తుందంటే పక్కన పెట్టేసి బైబిల్లో ఉన్న స్టోరీలు పక్కకి తీసేసి ఇలాంటి పెట్ట కథలు, బుర్ర కథలు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటున్నారు అనమాట. అలాంటి వారికే జనులు మక్కువ చూపిస్తున్నారనమాట. ఇంకా బైబిల్లో ఉన్న వచనాలను కూడా మార్చేసి చూపిస్తున్నారనమాట. ఇదే నీతి న్యాయాలు ఆయన్ని యేసయ్య దగ్గర ఉంటాయి. ఖచ్చితంగా ఆ యొక్క నీతి న్యాయమును పాటించాలి, కాకపోతే విడుదల పొందాలి పాపి అన్న దాని గురించి ఏదైనా మంచి ఉదాహరణ బైబిల్లో లేదా? పాపాత్మురాలైన స్త్రీ, పాపం చేసి పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు మీలో ఎవరి దగ్గర అయితే పాపం లేదో వాళ్ళు మొదట రాయమన్నారనమాట. ఆ విధంగా చెప్పడం ద్వారా అందరూ కూడా పాపం చేసిన వారే కాబట్టి ఎవరు కూడా ఆమె మీద రాయి వేయలేదనమాట. కావాలని ట్రాప్ చేసి తీసుకొచ్చారండి ఆమెను. ఎందుకనంటే పాపం చేసి పట్టబడినప్పుడు పురుషుడిని వదిలేసి ఈమెను మాత్రమే తీసుకొచ్చారనమాట. యేసయ్యను శోధించాలని ఆ విషయం జరిగింది. ఒకవేళ గనక ఆమెని వదిలిపెట్టేయండి అన్నారనుకోండి, మోషే ధర్మశాస్త్రాన్ని దేవుడు యేసయ్య కొట్టేసినట్టు అని చెప్పాను అనుకుంటారనమాట. లేదు, శిక్షించండి చనిపోయేలాగా అని చెప్పానంటే కనుక ప్రేమమయుడు అని చెప్పుకునే యేసులోని, కనికరం అని చెప్పుకునే యేసులోని అసలు ప్రేమే లేదు, కనికరం లేదు, ఒకరిని చంపించాడు న్యాయం చెప్పి అని చెప్పి అందరూ అనుకుని ఇలా చేస్తారనమాట. కానీ యేసయ్య సింపుల్గా మీలో ఎవరి దగ్గర అయితే పాపం లేదో వాళ్ళు మొదట రాయమంటే ఎవరు వేయలేదు. ఇక్కడ చూసినట్లయితే మనము నీతి న్యాయములు పాలించారు. కీర్తనలో ఉంటుంది కదా, నీతి న్యాయములు నీ సింహాసనాధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు అని చెప్పి నీతి న్యాయములతోనే ఆయన అక్కడ క్లియర్గా మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రకారంగానే ఆయన చెప్పారు. కానీ కృప ద్వారా యేసయ్య ఆమెను విడిచిపెట్టాడు. ఆయన వేయగలరు రాయ, ఆయన వేయడానికి అధికారం ఉందన్నమాట, పాపం మెరుగైన వాడు, కానీ ఆయన కృపనిచ్చారనమాట. సో అక్కడ నీతి న్యాయములు పాలించినవి, కానీ కృప ద్వారా జీవం దొరికిందనమాట. ఇక్కడ మనకి ముందు చెప్పిన కథ చూస్తే కనుక రాజుగారు ఎంతో ప్రేమించే కుమార్తెని, లేకపోతే మంచి రాజు అని చెప్పి ఇన్ని రకాలుగా చెప్పి ఏదో ఇలాంటి బుర్ర కథలు, పెట్టు కథలు చెప్పారు. సో ఈ కథకి తేడా ఏంటండి అని చెప్పానంటే, బైబిల్లో ఉన్న కథలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉపమానాలు ఉన్నాయి, బైబిల్లో ఎన్నో
చరిత్రలో ఉన్నాయి. వాటిని అన్నిటిని వదిలేసి ఇలాంటి పిట్టకథలు చెప్తానేటండి, బుర్రకథలు చెప్తానేటండి, ఉపమానం అంతే కదండి అంటే ఇక్కడ చాలా తప్పుగా ఉంటున్నాయి అన్నమాట ఇలాంటి పిట్టకథలు, బుర్రకథలు అన్నవి. మొన్న మా స్నేహితుడు ఒకరు అడిగారు అనమాట, ఇంకోండి పైన రిఫరెన్స్ పెట్టారు, కింద ఈ విధంగా చెప్పారు, పై రిఫరెన్స్కి దీనికి సంబంధం లేదు, ఏమంత తప్పు ఉందని అని చెప్పి మనం దాంట్లో అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, రాజుగారు ఇక్కడ మనం చూసినట్లయితే ఒకరిని తప్పించడం కోసం ఒకరు మరణించాల్సి వచ్చిందనమాట, చనిపోవాల్సి వచ్చిందనమాట. ఇక్కడ యేసయ్యని చూస్తే ఆయన ఒక పాపిని విడిపించాడు కానీ ఆయన చనిపోలేదు. చూడండి ఎంత తేడా ఉన్నది అక్కడ. రెండోది, ఆ కథ విన్న వాళ్ళు ఎవరైనా సరే, ఓకే నేను ఎవరినైనా రక్షించాలంటే నా పని అయిపోయినట్టే, నా బతుకైపోయినట్టే, నేను చనిపోయినట్టే, నా జీవితం దారిపోసి నాకు జీవితం లేదన్నట్టు, నాకు ఏమీ లేదన్నట్టు వాళ్ళ కోసం ఇచ్చాడు. యేసయ్య మన కొరకు చనిపోయాడని అని చెప్పి మీరు అంటారేమో, ఖచ్చితంగానండి. కాకపోతే ఇక్కడ మంచి స్టోరీని ఉంచుకొని యేసయ్య బ్రతికే ఉన్నారు, అక్కడ విడుదల దొరికింది. తెలివిని, జ్ఞానమును, బైబిల్ని, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని మాట్లాడడం, జ్ఞానంతో మాట్లాడడం, సొలొమోను వల్ల జ్ఞానంతో మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా వద్దండి. పిట్టకథలు, బుర్రకథలు కావాలి. నేను అలా చెప్తున్నానని దయచేసి కోప్పడద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆ కథలో నీతి న్యాయాలు, రాజు నీతి న్యాయాలు పాలించాలని చెప్పి అన్నాడు, కానీ తెలివి లేని రాజు ఆ రాజ్యాన్ని ఎవరి చేతిలోనైనా ఎప్పుడు అప్పగించేస్తాడో అతనికే తెలియదు అనమాట. ఎందుకనంటే వాళ్ళ పాప చేయగానే తప్పించలేకపోయాడు అనమాట ఆ రాజు. ఇప్పుడు ఇక్కడ యేసయ్య ఏం చేశాడంటే తన దగ్గరికి వచ్చిన వ్యక్తిని ఈజీగా తప్పించారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది, అక్కడ ఆ రాజు రాజరికాన్ని కోల్పోయాడు. ఆ పాపకి ఒకవేళ తర్వాత రాణిగా ఉంటే కనుక, లేదా ఆ పాప యువరాణిగా ఉంటే కనుక, ఆ పాపకి రాజ్యాన్ని ఇస్తే కనుక, ఆ పాప ఇంట్లో కనమేసే పాప, ఇంటికే వాసాలు లెక్కేటే పాప, ఎప్పుడు దొంగతనం వైపు ఆలోచించింది కానీ తన సొత్తు ఇది నాది అని చెప్పి ధైర్యంగా తీసుకోలేకపోయింది. పరిపాలించడం ఆ అమ్మాయికి ఏమీ కూడా చేత కాదు. ఒకవేళ పరిపాలించాలన్నా సరే ఆ స్థితిలో ఎదిగించాడు ఆ అమ్మాయిని. చాలా చూసారా ఎంత తప్పు ఉన్నదో. మంచి కథ అని మనం ఎలా అనుకుంటున్నామో, తర్వాత ఎందుకు పనికి రాకుండా రాణి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు గారు రాజ్యాన్ని పోగొట్టుకోలేదు, రాజరికాన్ని పోగొట్టుకోలేదు, నీతి న్యాయం చెప్పారు, కృప ఇచ్చారు, జీవం ఇచ్చారు. అక్కడ ఆ రాజు కథ మనం చూసినట్లయితే ఆయన చనిపోయాడు, ఆయన రాజ్యం కోల్పోయింది, ఆ పాప చేతిలో రాజ్యం వస్తుంది, ఆ పాప చేతిలో ఉన్న రాజ్యం కూడా కోల్పోతుంది. ఎందుకంటే ఆ పాప గురించి మనకు తెలుసు, దొంగతనం చేసే పాప అనమాట. తన సొంత డబ్బుల్నే తను తీసుకోవడం కూడా రాని పాప, ఏదో విధంగా అడిగి తీసుకోవడం కానీ ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అట్లా అన్నింటిలో వదిలిపెట్టేసి ఆ విధంగా ఆ పాప చేసిందనమాట. అలాంటిదప్పుడు రాజ్యరేఖాన్ని, ఆ యొక్క దేశాన్ని, ఆ యొక్క ప్రజల్ని, వీళ్ళందరినీ కూడా ఈ రాజు ఏం చేశాడంటే నీతి న్యాయాలు చేయడం వల్ల ఒక ఇబ్బందులకు గురి చేసి, కష్టానికి గురి చేసి వేరే రాజులు వచ్చి ఆ రాజ్యాన్ని ఎత్తుకుపోయేలా చేశాడు. యేసయ్య రాజ్యం అలా కాదండి. యేసయ్య సాతానుని చితక్కొట్టి, శత్రువుని చితక్కొట్టి ఆ రాజ్యానికి కానీ, ఆ మనుషులకు కానీ, మనందరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎదుగుదలకి అనేక ఇవన్నీ చూపించి యేసయ్య చనిపోయారు. చూసారా ఎంత తేడా ఉన్నదో. ఒకటి, ఆ రాజు నీతి న్యాయాలు పాలిద్దాం అని చెప్పి అన్నాడు, కానీ సొంత ఇంట్లో వారిని కనిపెట్టుకోలేకపోయాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే అక్కడ వాళ్ళ పాపతో అతనికి సరైన సంబంధం కూడా ఉందో లేదో తెలియదు. కుటుంబాన్ని రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నది. నోవాహు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. యేసయ్య అయితే చనిపోయే పరిస్థితుల్లోని వాళ్ళ తల్లికి అప్పగించారు, మళ్ళీ తిరిగి లేచారు, ఆయన వచ్చారు, ఏదైనా చేయగలిగారు. చూసారా ఎన్ని రకాలైన పరిస్థితులు ఉన్నాయో. ఆ సెంటిమెంటల్ స్టోరీ చెప్పగానే అబ్బా చాలా బాగుంది అని చెప్పి యేసయ్య కొరకు చనిపోయారు. ఎందుకు బైబిల్ స్టోరీని మీరు వాడలేకపోతున్నారు? ఎందుకు బైబిల్ ఉపమానాలు అంత కరెక్ట్ అయిన బైబిల్ ఉపమానాలు యేసయ్య చెప్తే అవన్నీ కాదు అని చెప్పి మీరు ఎక్కడెక్కడో పెట్టగలరు, బుర్ర కథలు, దానికోసం ఆ జనాలు కూడా
బైబిల్లోని కొన్ని వచనాలు అడుగుతుంటే వారు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నప్పుడు అందరూ కూడా తమ చరచరాస్తులన్నీ కూడా అమ్మేసి వాళ్ళు పాదాల దగ్గర పెట్టారని చెప్పండి. అప్పుడు అననీయ సఫీరా ఇవ్వలేదని చెప్పి మనకు తెలుసు. కానీ ఎందుకు పెట్టారని అంటే ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే అసలు ఎందుచేత ఇవన్నీ పెట్టాల్సి వచ్చింది, దానికి ముందు ఏం జరిగింది, దానికి వెనకాతలు ఏం జరిగింది, ముందు అధ్యాయం ఏంటి, వెనకాతల అధ్యాయం ఏంటి. ఉపమానాలు కూడా, బైబిల్లో ఉపమానాలు కూడా ఎలా ఉంటాయంటే పైన రొట్టె కింద రొట్టె మధ్యలో దానికి సంబంధించిన పచ్చడి అంటారా, లేకపోతే శాండ్విచ్ టైప్ అనమాట, మధ్యలో క్రీమ్, అటువంటి విధంగా ఉపమానాలు అనమాట. యేసయ్య కూడా 2-3 ఉపమానాలు చెప్పినప్పుడు ఒకే అర్థం. బైబిల్లో రాసిన చరిత్రలు కూడా, గాస్పల్స్ కూడా వీరినందరినీ కూడా వెళ్ళగొట్టడం, ఈ యొక్క మందిరంలో ఉన్న వారిని అందరినీ కూడా వెళ్ళగొట్టడం, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి, ఆ మూడిటిని చూస్తే 3 కూడా పరిశుద్ధపరచడం ఆ యొక్క స్టోరీలో వచ్చినప్పుడు మనం తెలుసుకున్నాం. ఆ విధంగా ఈ యొక్క నెరేటర్స్ రాసేటప్పుడు కూడా ఉపమానాలన్నీ యేసయ్య చెప్పినవి కూడా ఎలాగనంటే ఇంచుమించు 3 ఉపమానాలు కూడా ఒకే దాన్ని పరిశుద్ధపరచడం, ఈ యొక్క పరిచయులు, శాస్త్రులు 2-3 ఉపమానాలు ఒకదానికి, ఎక్కడా కూడా తప్పుదారిని పట్టకుండా ఆయన చెప్పిన ఉపమానాలన్నీ కూడా పంట గురించి, ఆ యొక్క మనుషుల గురించి, ఆ యొక్క రైతు గురించి ఆ విధంగా చెప్తూ ఉండడం, ఆ యొక్క భూమి మనము, ఆ యొక్క రైతు దేవుని సేవకులు లేకపోతే యేసయ్య అని చెప్పి అన్నట్టు ఆ విధంగా దాని వ్యవసాయకులు, కాపు కాసు, ఈ విధంగా మంచి స్టోరీలు ఉంటుండగా బైబిల్ మీద ధ్యానిద్దాం. బైబిల్ని ధ్యానించి దాంట్లో ఉన్న ఏంటో సత్యాలు తెలుసుకుందాం. ఇంకా ఉపమానాల్లో కూడా అనేక మంచి ఉపమానాలు ఉన్నాయి. దాంట్లో కూడా డీప్ డెప్త్ స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఉపమానం పెద్ద కొడుకు చిన్న కొడుకు అని చెప్పి, తప్పిపోయిన కుమారుడు అని చెప్పి మనం అంటాం. ఎవరు అని అంటే చిన్న కుమారుడు అంటాం. పెద్ద కుమారుడు కూడా తప్పిపోయిన వ్యక్తే ఇంతకీ దాంట్లో. ఎందుకనంటే తన తండ్రి దగ్గర ఉండి తను ఏమీ తెలుసుకోలేదు. చిన్న కొడుకు అందరి ముందు అవమానపరిచినట్టు పెద్ద కొడుకు అందరూ ఉంటుండగానే చిన్న కొడుకు వస్తే ఏంటి, నాకేంటి, మళ్ళీ వెనక్కి రప్పిస్తావు, ఇంట్లోకి రప్పిస్తావు అని పెద్ద గొడవ చేయడం. అంటే అక్కడ ఒక కుటుంబంలో తండ్రి చిన్న కొడుకు సరైనోడు లేడు, పెద్ద కొడుకు సరైనోడు లేడు, తిరిగి వెనక్కి పిలవట్లేదంటే, ఆహ్వానించట్లేదంటే ప్రేమ లేదన్నట్టు చుట్టుపక్కల వారు తెలుసుకోవడం, తండ్రి ఈ విధంగా పెంచాడా అన్నట్టు అనుకోవడం, తన సొంత తమ్ముడు తిరిగి వచ్చాడా అన్న ఆనందం లేకపోవడం, నాకేమీ ఇవ్వలేదు అనుకోవడం, తనకు అన్ని ఉంచుకొని కూడా, అంటే తన స్థితి కూడా తనకి సరిగ్గా తెలియలేని పరిస్థితి పెద్ద కొడుకు. చిన్న కొడుకు తండ్రి దగ్గర నుంచి లేకుండా తప్పిపోయాడు, పెద్ద కొడుకు ఉండి కూడా తప్పిపోయాడు. ఇలాంటి అనేక రకాల మంచి ఆత్మీయ మీనింగ్స్ ఉంటాయి. ఇలాంటి బుర్ర కథలు, పెట్ట కథలు ఇలాంటివన్నీ పట్టుకొని చెప్పి ఏదో ఒక సెంటిమెంట్ భావన రప్పించి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటున్నారు. జనాలు కూడా దాని వైపే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా స్నేహితులు ఒక చిన్న రెఫరెన్స్ చూపించి దాని అర్థం వేరు, ఈ కింద రాసిన అర్థం వేరు, ఏదైతేనేంటి అని చెప్పని అనుకుంటా ఉంటున్నారు. నిన్న రాత్రి ఒకసారి నేను మాట్లాడినప్పుడు ఒక వ్యక్తికి నేను కొన్ని చెప్తా ఉంటున్నాను అనమాట. కొన్ని విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాలని. అతను ఏం చెప్తా ఉన్నారని అంటే, మనం తప్పు చేసింది కూడా తెలియకుండానే ఏదో ఒక రకంగా దేవుడు ఆ తప్పుని తానే, ఏది కూడా దేవుని చిత్తం లేకుండా జరగదు కాబట్టి ఆ తప్పు కూడా దేవుని చిత్తమేమో అన్న రకాలుగా ఉన్నారనమాట. అనేక రకాలుగా ఉన్నారండి మనుషులు. అప్పుడు నేను చెప్పాను అనమాట, తప్పు అన్నది దేవుడు చిత్తంలో ఉండదు. మనం తెలియక తప్పు చేస్తే సరి చేసిన విధానంలో దేవుడు ఉంటాడు, కావాలని దేవుడు తప్పు చేపిస్తాడు అన్నట్టు మీరు మాట్లాడుతున్నట్టు అవుతుంది. అంటే అప్పుడు పక్కన వాళ్ళతోని ఏవో ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కించుకోవద్దండి, మనకి ఎంత జ్ఞానం అవసరం లేదు, అదని ఇదని నా మాటకి ఆన్సర్ చెప్పలేక ఇలాంటి జ్ఞానాలన్నీ మనకు అవసరం లేదండి, మనకి ఏం తెలుసు అది పట్టుకుంటే చాలు అన్నారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, చిన్నపిల్లలు కదా, నాకు తెలియదు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే
వెళ్ళి పాము దగ్గరికి వెళ్ళి ఆడుకున్నారనుకో, విష సర్పం అది కాటేస్తుంది. నాకు తెలియదు కాబట్టి నాకు విషయం ఎక్కదో, నాకు చావదో అంటే కుదరదు. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు అని అంటే కుదరదు. వాట్ యూ డోంట్ నో ఇట్స్ కిల్లింగ్ యూ. మీకు ఏది తెలియట్లేదో అదే మిమ్మల్ని చంపేస్తుంది. ఇది తెలుసుకోలేకపోయినా పర్లేదు, ఇది తెలుసుకోలేకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉండకండి. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చారు, దేవుని సేవకుల్ని ఇచ్చారు, బైబిల్ని ఇచ్చారు, యూట్యూబ్ని ఇచ్చారు, ఆ యొక్క గ్రంథాలని, లైబ్రరీని ఇచ్చారు. ఆ లైబ్రరీలన్నీ నీ దగ్గర డబ్బులు అయిపోయి, నీ దగ్గర చదువులేకపోతే, అక్కడ ఉండి చదువుకోలేకపోతే వాటిని చదివి చెప్పిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ వీడియోల్లో ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తే ఆ విషం ఉంది, పాపం ఉంది, శాపం ఉంది, పాము ఉంది అని తెలుసు, కానీ నాకు అవన్నీ తెలీదు కాబట్టి నాకు ఏమీ చచ్చిపోను అని అనుకుంటే అవదని చెప్పన్నాను అనమాట. ఎందుకు అని చెప్తున్నానంటే, పైన ఒకటి రాసి కింద ఇంకొకటి రాసి అలాగే ఆ యొక్క అర్థాలను మార్చేసి, మొన్న ఒక వ్యక్తి అంటున్నాడు, చాలా బాధ కలిగింది నాకేంటనంటే, యేసుప్రభు గారు అప్పుడు రోమన్ల కోసం చచ్చిపోయారా, ఆ కాలం ప్రజల కోసం చచ్చిపోయారు, ఈ కాలం ప్రజల కోసం చచ్చిపోయారు. చూడండి ఎంత చండాలంగా ఉంది ఆ యొక్క ఆలోచన అన్నది. క్వశ్చన్ ఆ యొక్క పాస్టర్ గారు అంటున్నారు అనమాట. అప్పుడు ఈ ప్రశ్న నన్ను కూడా ఆలోచింపజేస్తుంది, అవును కదా అంటే. అప్పుడు ఆయన దానికి దేవుని రాజ్యము, మనుషుల రాజ్యం అని చెప్పి లింక్ పెడతా ఉంటున్నాడు. పరలోక ప్రార్థన గురించి చెప్పానండి, దేవుని రాజ్యము, మన రాజ్యము, ఇవన్నిటి గురించి కూడా మానవ రాజ్యము, వీటిలన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది. అవి తెలియక ఆవిడ ఏమంటుందంటే, వాళ్ళకి ఆన్సర్ చెప్పలేక నన్ను ఆలోచింప చేసిందంట. యేసయ్య చనిపోయింది అందరి కోసం కాదు, జగత్తు పునాది వేయబడక ముందే యేసయ్య చనిపోయాడని చెప్తే ఇటువంటి ఆలోచనలు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, కాంప్రమైజ్. అక్కడ పైన వచ్చిన వేరు, ఇక్కడ కింద వేరు. అలాగే ఈ వాక్యం పట్టుకొని ఏదో ఒక బుర్ర కథ, ఏదో ఒక పెట్ట కథ, దాని యొక్క అంశాలను చూస్తే ఇంకా చాలా బుర్ర కథలు, పెట్ట కథలు, అవన్నీ కూడా నాకు చాలా బాధ అవుతూ ఉంటుంది. ఒక్కటి సరైనది లేకుండా అలాంటివన్నీ తీసుకొని వచ్చి, సరే ఏదో ఉదాహరణ చెప్తే కాదనేది లేదు, ఏదో చిన్న పెట్ట కథ, ఏదో జరిగింది కదా, ఇంకా జరిగిన కథ చెప్తే సాక్ష్యాలుగా ఉంటాయండి, అవి కూడా వద్దు. ఎవరో ఏదో ఒక పెట్ట కథ చెప్తే, ఏదో ఒక బుర్ర కథ చెప్తూ ఉంటే దాన్ని వెంబడెత్తా ఉంటారనమాట. ఇలాంటివన్నీ కూడా కాకుండా వాక్యాన్ని ధ్యానించుకొని, వాక్యంలో ఉన్న సందర్భాలను తీసుకొని వాక్యం చెప్పడం, ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇలాంటి పిట్ట కథలు, బుర్ర కథలు, ఇవన్నీ ఫుల్ ఎంటర్టైన్ చేసి, నువ్వు ఎంటర్టైన్ చేయబడాలి, నువ్వు ఆదివారం నుంచి చర్చికి వచ్చావంటే, గుడికి వచ్చావంటే అన్నట్టుగా తయారైపోయింది. నువ్వు కూడా నీకు అలవాటు అయిపోతుందేమో, ఎంటర్టైన్మెంట్ అలవాటు అయిపోతుందేమో. ఇతను నవ్వుతో చెప్పట్లేదులే, జోకులతో చెప్పట్లేదులే, ఆహాహా ఓహోహో అని చెప్పి అనుకోవట్లేదులే అని చెప్పాను అనుకోండి. అలాగే నవ్వుకుంటూ ఉంటారు. లేకపోతే అబ్బా ఎంత బాగా చెప్పేశారని, లేదా మ్యూజిక్ ఊగిపోతుంటే మనం ఊగిపోయి ఎంతో అక్కడ అల్లనేసి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ఏదైనా కష్టం రాగానే, దుఃఖం రాగానే, బాధ రాగానే, మన దగ్గరికి రాగానే నాకేమి లేదు, నాకెవరు లేదు, దేవుడు ఉన్నాడా? మరి అక్కడ ఊగిపోయావు, అక్కడేం చప్పట్లు కొట్టేసావు, అక్కడ లైటింగ్ బాగుంది, అక్కడ ఇవన్నీ బాగున్నాయి, ఏవో అని అక్కడ ఏవో పెట్ట కథలు, ఇవన్నీ బుర్ర కథలు ఇవన్నీ చెప్తూ ఉంటుంటే చక్కగా నవ్వుతావు, తల ఊపేసావు. మరే ఆ తలలో పెట్ట కథలు, బుర్ర కథలు ఇవన్నీ రావట్లేదని గుర్తుకి, మరి ఆ బాధ టైంలో, ఏడ్సే టైంలో ఎందుకు వేసేయలేడని అంటున్నావు? పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందంటే, యోహాను సువార్తలోని, పరిశుద్ధాత్మ తనకు తానుగా ఏది బోధించకుండా యేసయ్య చెప్పిన వాటిని మనకి జ్ఞాపకం తెస్తుంది, బోధిస్తుంది అని చెప్పి రాయబడి ఉంది. యేసయ్య చెప్పిన జ్ఞాపకం రావాలి, కానీ పరిశుద్ధాత్మ కూడా దేవుడు యేసయ్య చెప్పినవి మనకి జ్ఞాపకం చేస్తూ తెలియచేస్తూ ఉంటే, గొప్ప బైబిల్ గ్రంథం మనకు ఉంటే సరిపోతే. ఇవన్నీ పెట్ట కథలు, బుర్ర కథల కోసం ఇంటర్నెట్లో నెత్తుక్కొని ఇవన్నీ చేసుకొని ఏదో చెప్పడం, జోకులు, అవి ఎంటర్టైన్మెంట్ నీకు. కానీ అవన్నీ కూడా నీ కష్టకాలం, దుఃఖ సమయంలోని ఈ యొక్క ఆదరణకర్తకి వాటితో సంబంధం లేదండి. తన ఆదరణకర్తను పంపించారు. ఆ ఆదరణకర్త నీకు వినబడాలని అంటే యేసయ్య ఏం చెప్పాడు అవన్నీ జ్ఞాపకం చేసినప్పుడు నీకు వినబడాలి, నీకు తెలియాలి. ఆ స్టోరీలో నీకు తెలియనప్పుడు పెట్ట కథలు, బుర్ర కథలు ఈ ఆదరణకర్త నీకు జ్ఞాపకం చేస్తాడని బైబిల్లో లేదు.
అలాగే ఏ వచనాలు పడితే అవి ఏవో పెట్టేసి ఏ యొక్క ఉపమానాలు తీసుకొచ్చి వేరే ఆటల కింద మార్చేసి ఇవన్నీ చేయడం వల్ల ప్రాబ్లం ఉంటుంది. నేను ఏం చెప్తున్నానంటే సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపింపాలని, అలాగే మీరు నడవాలని నేను కోరుకుంటూ బైబిల్ చదవండి, బైబిల్లో ఉన్న ఉపమానాలు బోధించండి, బైబిల్లో ఉన్న ఉపమానాలు తెలుసుకోండి. బైబిల్కి మించిన గొప్ప ఉపమానాలు, గొప్ప చరిత్రలు ఇవన్నీ కూడా మనకి ఏమీ కూడా అవసరం లేదు. బైబిల్లో ఎన్నో చక్కని మంచి మంచి విషయాలు ఉన్నాయండి. ఉపమానాలన్నీ కూడా యేసయ్య శిష్యులకు వచ్చి అడుగుతారనమాట, ఎందుకు మీరు ఉపమానాలతో చెప్తున్నారంటే బైబిల్లో ఉన్న లోతులు మర్మాలన్నీ మీ కోసం తెలియబడుతున్నాయి కానీ వాళ్ళ కోసం కాదు, అందుకు వాళ్ళకి ఈ విధంగా చెప్పాలి అని చెప్పన్నారు. ఓహో, ఉపమానాలు చెప్పడం వల్ల ఇదన్నమాట తప్పు, దాంట్లోని లోతులు మర్మాలు ఉండవు అన్నమాట. అది దేవుని బిడ్డలకి తెలియాలన్నమాట, శిష్యులకి లేకపోతే పాస్టర్లకి లేకపోతే దేవుని పిల్లలకి అందరికి కాదనమాట. అనుకుంటే కూడా తప్పే. అక్కడ వాళ్ళకి ఆ విధంగా ఎందుకు చెప్తున్నానంటే మీకైతే నేరుగా తెలుస్తూ ఉంటాయి దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క విషయాలు వాళ్ళకి తెలియవు. కాబట్టి అక్కడ ఈ యొక్క ఉపమానాలు చెప్పడం ద్వారా మర్మాన్ని, లోతుని, వీటన్నిటిని, లోతైన విషయాలను ఏమీ దాచట్లేదు, సత్యాన్ని దాచట్లేదు, కాకపోతే తేలికగా పెడుతున్నారనమాట. తేలిగ్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు. ఇక్కడ ఇలాంటి శిష్యులకి వాళ్ళకి చెప్పేటప్పుడు, దేవుని పిల్లలకి చెప్పేటప్పుడు అలాంటి ఉపమానాలు అవసరం లేదు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఎన్ని సంవత్సరాలైనా సరే, కోట్లు జనాలు, లక్షల మంది వస్తున్నా సరే, నువ్వు ఇంకా ఉపమానంలోనే బోధిస్తున్నావు అంటే, పిట్ట కథలతోనే బోధిస్తున్నావు అంటే ఈ లెక్కన వాళ్ళు ఇంకా అన్యుల కిందే లేకపోతే బయట వాళ్ళ కిందే, తెలుసుకున్న వాళ్ళ కిందే ఉన్నారు. నేరుగా దేవుని లోతును వాళ్ళు తెలుసుకుని శిష్యుల్లాగా లేరు, శిష్యుల్లా తయారు చేయట్లేదు. వారికి నేరుగా తెలుస్తుంది అన్నది లేదు. నువ్వు పెట్ట కథలో ఇంకా చెప్తా ఉన్నావు అంటే, ఇలాంటి అన్ని స్టోరీలు అన్నీ చెప్తా ఉంటున్నావు అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి అలాగే ఉన్నదని అర్థం. అంతే, దానికోసం ఇవన్నీ ఆలోచించకుండా ఇన్ని సంవత్సరాలైనా ఈయన పెట్టకథలే చెప్తున్నాడంటే అక్కడికి వెళ్తే కనుక మనం ఈ పెట్టకథలతోనే మనం బ్రతకాలి. మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే మనం నేరుగా ఆత్మీయ ఆహారం తినే ఆ యొక్క ఇది ఉండదు, ఆ మర్మం కానీ లోతైన విషయాలు కానీ అర్థం కాదు అని చెప్పి మనం అక్కడికి వెళ్ళడం మానేవాలి. ఆ పెట్టకథలు బుర్రకథలు అని అంటే మిగతా వాళ్ళకి అన్నట్టు అనుకోవాలన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా అయ్యే పెట్టకథలు, అయ్యే బుర్రకథలు చెప్తా వాళ్ళు గొప్ప సేవకులుగా ఏదో స్పీకర్స్ కింద పత్రికల్లోను వాటిల్లోను పోస్టర్స్ ఇవన్నీ పెడితే వాళ్ళందరూ ఆడికి వచ్చేయమని చెప్తారని అంటే మీకు లోతైన మర్మం తెలుసుకోవడానికి మీకు సరిపోరమ్మా. మీరు పెట్ట కథలు, బుర్ర కథలు చెప్తానే తెలుస్తుందమ్మా. అది కూడా దరిద్రమైన కథలు చెప్తానే తెలుస్తుంది. బైబిల్లో ఉన్నాయి అసలు నేను ఎప్పటికీ చెప్పను, బైబిల్ మీకు తెలియదు, మిమ్మల్ని ఎప్పటికీ లోతుగా నడిపించను, ఇంకా పాలు తాగే ప్రాయంలోనే ఉంటారు అన్నటువంటి విధంగా చేసే పాస్టర్స్ ఉన్నారండి. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాం, ఏం వింటున్నాం, ఎవరు చెప్పేది వింటున్నాం, బైబిల్లోది ఎందుకు వింటలేదు? బైబిల్లోని ఉదాహరణలు ఒకదాంతో ఒకటి మీకు బైబిల్ పోల్చితేనండి, బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్నో వేల కనెక్షన్లు, లక్షల కనెక్షన్లు ఉన్నాయండి. ఒకదానికొకటి సరిపడగా ఉన్నాయి. అందుకే వాటిని కెనానికల్ అని చెప్పి, అసలు బైబిల్ ఎలా తయారైంది అన్నది మనం తెలుసుకున్నాం అనుకోండి. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, కెనానికల్, ఆ కెనాన్ అంటే నిబంధన, అది ఏ విధంగా తయారు చేశారు? కొన్ని పుస్తకాలు మాత్రమే ఎందుకు కెనానికల్ తయారు చేసేటువంటి వాటిని ఎందుకు అన్ని పుస్తకాలను మాత్రమే ఈ యొక్క న్యూ టెస్టిమెంట్కి చేశారు? ఎందుకు కొన్ని పుస్తకాలను తీసివేశారు? వాటికి కనెక్షన్స్ ఏమైనా తారుమారైనయా, లేకపోతే జనాల అర్థం ఇటువంటివన్నీ పోయి ఎన్నో వేల కనెక్షన్స్ ఉండి ఇంత అనుసంధానం అయిపోయి ఎన్నో సంవత్సరాల, వందల సంవత్సరాల కళలు, దర్శనాలు ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో నెరవేరడం, ఇలాంటి చక్కని అధ్యయనాలు ఇవన్నీ వదిలేసి ఆ పెట్ట కథ, ఇంకో పెట్ట కథ, ఆ పెట్ట కథకి ఈ పెట్ట కథకి ఈ బుర్ర కథకి అసలు ఏమీ కనెక్షన్స్ ఉండవు.
అసలు ఏమీ లింకులు ఉండవు. అక్కడ వచ్చిన దర్శనం, యెషయా గ్రంథంలో వచ్చిన దర్శనం ఇక్కడ మత్తయి సువార్తలో ఇంచుమించు 500 సంవత్సరాలు అయిపోయినా సరే ఆ యొక్క కనెక్షన్స్ ఉంటున్నాయి. ఆ కళలు కానీ, దర్శనాలు కానీ, అట్లన్నిటికి కానీ ఇలాంటివన్నీ కూడా మనం చెప్పడం మానేసి ఎక్కడో ఒక పెట్టు కదా, బుర్ర కదా, దాన్ని తీసుకొని చెప్తూ ఉంటే అది మనం వినేసి భావోద్వేగం అయ్యి ఇటువంటి విధానాలు ఉన్నప్పుడు, బైబిల్లో ఉన్న కనెక్షన్స్ మనకు తెలుసుకోలేనప్పుడు, ఆ టెస్టమెంట్స్ అన్నీ రెండు కూడా కలిసి ఒకటిగా అవ్వలేనప్పుడు, దేవుని రాజ్యం మన రాజ్యం ఒకటిగా అవ్వలేనప్పుడు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. ఏదో ఎవరు పడితే వాళ్ళు వాక్యం వినేసి, వాళ్ళు చెప్పింది వినేసి, ఎవరేం రాసినా పర్వాదులే అని ఏదో పెట్టకథలు బుర్రకథలు వినేసి భావోద్వేగాలకు గురైపోయి వాళ్ళ సేవకులు, పెద్ద సేవకులు ఇవన్నీ కాదండి. దేవుని దగ్గరికి వచ్చాడు. దయచేసి వాక్యం చదవండి, వాక్యం తెలుసుకోండి, నిరంతరం ధ్యానించండి. మంచి సేవకులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, వారిని వెంబడించండి. పెట్టకథలు, బుర్ర కథలు, లేకపోతే వచనాలను మార్చేసి ఏదో బైబిల్లో ఎంతవరకు లేనిది కొత్తగా తీసుకొస్తాము అన్నట్టుగా. కాబట్టి జనాలను చూసి మోసపోవడం కాదండి. మనం దేవుని వెంబడించాలి. దేవుడు నీతో మాట్లాడాలి, నీకు తెలియాలి. అది నీకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు యేసయ్య చెప్పిన వాటిని బోధించాలి, జ్ఞప్తికి తేవాలి. కాబట్టి వాక్యాన్ని ధ్యానించుకుందాము, చక్కగా చదువుకుందాము, వాక్యం గురించి వెతుకుదాము, శోధిద్దాము. కాబట్టి తెలుసుకుందాము, అడుగుదాము యేసయ్యను తెలియపరచమని. అంతేగాని ఇష్టానుసారమైన పెట్టకథలు, బుర్ర కథలు వెంట కాలక్షేపం, ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఉండాలని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.